ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి రేపు మంగళవారం మార్చి 10వ తారీఖున మీ జన్మ జాతకం ప్రకారం రేపు మీకు మంగళవారం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే రేపు మీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ యొక్క తులరాశి జాతకులకు వారి రాశ్యాధిపతి శుక్రుడు. ఇక ఈ తులారాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చి 10వ తారీఖున మంగళవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్టయితే కనుక రేపు మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు బాగా లభిస్తుంది. మీరు ముఖ్యమైన సభలు సమావేశాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే మీ యొక్క శక్తికి మించి మీరు పనులను చేస్తారు. ఈరోజు మీరు దురలవాట్లకు అలాగే వ్యసనాలకు దూరంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తారు మరియు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మీలో క్రమశిక్షణ అనేది ఎంతో బాగా పెరుగుతుంది. ఇక ఈరోజు అనేకమైన కేసుల నుండి కానివ్వండి లేదా కోర్టులో ఏమైనా కేసులు ఉంటే వాటి నుండి బయటపడతారు, విజయం సాధిస్తారు. అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాల్లో కూడా మీకు లాభాలు ఉంటాయి. అలాగే విదేశీ ప్రయాణంలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు తులారాశికి చెందిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఇంట్లో సమాజంలో మీ యొక్క మాటకు విలువ విపరీతంగా పెరుగుతుంది. ఇక మీరు ఏ పనులు చేసినా కూడా అందులో సక్సెస్ను సాధిస్తారు. ఇక ముఖ్యంగా మంగళవారం రోజున ఇక తులారాశి వారికి లేజినెస్ తగ్గుతుందని చెప్పొచ్చు. అలాగే పనులను తొందరగా చేయాలనేటువంటి తపన బాగా పెరుగుతుంది మరియు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఎంతో బాగా ప్రయత్నాలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ఎటువంటి అపాయానైనా సరే మీరు సులభంగా దాటి తీరుతారని చెప్పొచ్చు. ఈరోజు మీరు తెలివిగా మాట్లాడడం వల్ల అలాగే సమయస్ఫూర్తిగా ఎదుటి వారితో మాట్లాడడం వల్ల అందరూ మిమ్మల్ని బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు. ఇక ఈరోజు మీరు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషిస్తారు. అలాగే డబ్బులను బాగా సంపాదిస్తారు మరియు డబ్బులు దాచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఎక్కువ సమయాన్ని కుటుంబానికి గడపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ తులారాశికి చెందినటువంటి స్త్రీలకు ఆభరణాల మీద యోగ్యతతో పాటుగా వస్తు లాభము మరియు వస్త్ర లాభము బాగా కనబడుతున్నాయి. అదేవిధంగా భర్తతో సౌఖ్యము మరియు కుటుంబంతో ఆనందము కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందినటువంటి వ్యాపారులకు తమ వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వడం వల్ల మరియు ఎప్పటి నుంచో మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవడం వల్ల ఈరోజు వ్యాపారంలో లాభాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు మంగళవారం రోజున అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పారాయణం చేసుకున్నా కానీ లేదా మీకు దగ్గరలో ఉండే ఆలయాన్ని దర్శించుకున్నా మీకు ఈ రోజంతా కూడా మరింత శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.